చర్చిలో యవనస్తులు ఒక ఇద్దరు రండి. యవనస్తులు గౌరవార సంఘంలో యవనస్తులు ఇద్దరు లేరు? ఎవరను? ప్రైజ్ ది లార్డ్. ఆడపిల్లలో పాత గుడ్డ పాత గుడ్డ తెచ్చుకుంటుంది త్వరగా. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ హరీష్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం సభలు ప్రారంభించడానికి ప్రభు కృప చూపారు. ఈ సమయంలో ఈ యొక్క సభలు దేవునికి మహిమకరముగా, ఇంకా ఎవరైతే దేవుని అంగీకరించలేదో, రక్షణ లేక సమాధానం లేకుంటున్నారో, దేవుని ఆశీర్వాదాలు ఆనందము లేక దూరముగా జీవిస్తున్నారో, అటువంటి వారందరి జీవితాల్లో ఆశీర్వాదాలు, మనశ్శాంతి, దేవుని మాటకు లోబడి దాన్ని అనుభవించినట్లు మనం ప్రార్థన చేసి ఈ కూటాలు ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన చేయటానికి పురుషుల్ని మనం ఆహ్వానించుదాం. మరి ఒక ముగ్గురు ప్రార్థన ద్వారా మనం ముందుకు వెళ్దాం. వచ్చిన వారందరూ మోకరించండి. మోకరించాలనుకున్న వారందరూ మోకరించండి, లేకపోతే ప్రార్థనలో లేచి నిలబడండి. చాలా వినయం. పురుషుల్లో నుండి ఒక ముగ్గురు రండి, ప్రార్థన చేద్దాము దైవ సన్నిధిలో. స్తోత్రము ప్రార్థించుకోండి. ప్రతివారు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకరించండి. నేను నిలబడతానన్న వాళ్ళు ఒకవేళ నిలబడి దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడదాం. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి ఒక్కసారి దేవుని స్తుతిద్దామండి. ఎక్కువగా దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాడు ఆత్మదేవా నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు. ప్రార్థన చేయాలనుకున్న పురుషులు రండి, దయచేసి. చేయగలిగినటువంటి వారు ప్రార్థన చేయాలి. ప్రతి వారు కూడా. దేవానికే మహిమ, మహిమ, మహిమ. పరమందాసీనుడానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. సర్వాధికారువైన మా తండ్రి, సర్వోన్నతుడా, సమయం అవుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ గౌరవారం గ్రామానికి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి గమనించండి. మేమందరిని ఆహ్వానిస్తున్నాం. సంఘభేదం లేదు. దేవుని వాక్యం వినటానికి మేమందరిని ఆహ్వానిస్తున్నాం. దేవుని సేవకు పోటీ అవసరం లేదు. దేవుని సన్నిధిలో గడిపితే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి సమయంలో దేవుడు దాసుల్ని నిలబెట్టి నీతో, మనందరితో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రము నాయన. పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. జీవాధిపతి అయిన తండ్రి నీకే మహిమ, 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 మహామహిమ. తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రియులారా. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. బెత్లెహేము సంఘముల యొక్క వ్యవస్థాపకురాలు అమ్మగారు ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వెళ్దాం. మేమందరినీ ఆహ్వానిస్తున్నామండి. దయచేసి ఈ సభలకు మేమందరినీ ఆహ్వానిస్తున్నాం. సంఘ భేదము లేదండి, ఏ భేదము లేదండి. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఆశించినట్లయితే రండి. మనందరము కలిసి దేవుని ఆరాధన చేసి ఆయన సమాధానమును పొందుదాం. అందరము కలిసి దేవుని సందులో చేతులు పైకెత్తి చక్కటి వాతావరణం ఇచ్చినటువంటి యేసయ్యకు, చక్కటి సమయం ఇచ్చినందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 2026 ఈ యొక్క నెల ఏప్రిల్ 23వ తారీఖున ఈ చక్కటి సభను దేవుడు మరి ఘనంగా జరిగించినందుకు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి, ప్రభా నీవు ఇచ్చిన చక్కటి సమయమును బట్టి ఈ విధంగా మా గ్రామమునకు సువార్తను అందించే అవకాశము, బెత్లెహేము యొక్క సంఘము తరపున అనేకులకు నిన్ను గూర్చినటువంటి శుభవార్తను అందించుటకు
ఈ చక్కటి అవకాశం ఇచ్చినందులకే కృతజ్ఞతాస్తుతులు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరు దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం కండ్లు మూసుకొని. మహామహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ గౌరవరం గ్రామంలో ప్రభువా 2026వ సంవత్సరంలో నా ప్రభువా ఏప్రిల్ 23వ తారీఖున ఈ విధంగా తండ్రి ఖాళీ స్థలములో నిన్ను మహిమపరచుటకు బెత్లెహేము యొక్క సంఘము తరపున సువార్తను అందించుటకు అనేక మంది క్రీస్తునందు బహుగా ఫలించినట్లుగాను, బహుగా దీవించబడినట్లుగాను, బహుగా ఫలించి ఆశీర్వదించబడినట్లుగాను శుభవార్తను అందించుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చేటువంటి సమయమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ రాత్రి నన్ను చక్కటి వాతావరణం ఇచ్చి నిన్ను మహింపరచుటకు కృప చూపినందులకై స్తోత్రములు ప్రభువా. తండ్రి నీ సన్నిధిలో ఏకీభవించుటకు అనేక మంది బిడ్డలు నడిపించారు. ఇంకా ఈ గ్రామాన్ని కదిలించండి. ఈ గ్రామ ప్రజలందరితో కూడా మాట్లాడండి. ఏ గృహంలోనికి నేను శాంతి సమాధానమును అందించవలసి ఉన్నదో, ఏ గృహంలో నీవు ప్రవేశించబోతున్నావో ఆ గృహంలోనికి మీరు ప్రవేశించి ఈ శుభవార్త ద్వారా వారికి మనశ్శాంతి, నెమ్మది, రక్షణ, ఆరోగ్యము, ఆయుష్ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు పాటల ద్వారా నీ నామం మహింపరచుటకు కృప చూపినందుకే కృతజ్ఞతలు. నీ వాక్యము చేత ఈ గ్రామముతో నీ మాట్లాడబోతున్నందుకే స్తోత్రములు. నీ సేవకులు నిలబెట్టి బలమైన వర్తమానం అందించుటకు నువ్వు నాయనా కృప చూపినందులకే స్తోత్రాలు చెల్లిస్తూ జరుగుతున్న యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీరే తండ్రి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకరు ప్రార్థన చేద్దాం. కళ్ళు తెరవకండి, ప్రార్థన చేద్దాం. మనం ముగ్గురు ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండటం నేర్చుకోండి. దేవుని సేవలో, దేవుని సన్నిధిలో నీ జీవితాలు అద్భుతాలను చూస్తావు. మోకరించిన వెంటనే దేవుని యొక్క ఆలోచనలు నీకు వస్తాయో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉన్నావో ఆయన చిత్తం నీ ముందు పెడతాడు. ఆయన ఉద్దేశాలు నీ తలంపుల్లో పెడతాడు. ఆయన యొక్క పరిస్థితులన్నిటినీ నువ్వు గ్రహించేటట్లు నీకు ఆజ్ఞాపిస్తాడు. మోకాళ్ళ అనుభవం నీ జీవితంలో చాలా గొప్ప అద్భుతాన్ని, మార్పుని, దేవుని ఎదుట ఆశీర్వాదాలు పొందే పరిస్థితిని తెచ్చిపెడుతుంది. మనం మరొక ప్రార్థన విందాం. అయ్యగారు అభిషేక్ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. అలాగే సంఘంలో పురుషులు ప్రార్థన చేస్తానన్న వాళ్ళు కూడా ఎదరికి రండి. నేను కూడా ప్రార్థన చేస్తానయ్యా. ఈ సభల్లో ఈ ప్రాంతాలని కదిలించాలి. చాలామంది దేవుల్లో ఉన్నానని అనుకుంటున్నారు, కానీ ఇంకా రకరకాల బలహీనతలు, రకరకాల దేవునికి విరుద్ధమైన జీవితాలతో ఉంటూ ఏదో దేవుల్లో ఉన్నానని అనుకుంటున్నారు, వెళ్తున్నామని అనుకుంటున్నారు, కానీ ప్రేమ, దేవుని పక్షాన్ని నిలబడి సత్యమైన జీవితంలో, వాక్యంలో ఎదగలేని వారిగానే ఉన్నారు. బెత్లెహేము సంఘములో, గౌరవరం సంఘములో నేను కూడా ప్రార్థన చేస్తానండి అన్నవాళ్ళు రాండి. నీ ప్రార్థన రాదని నువ్వు అనుకోవద్దు. చిన్నపిల్లలు మాట్లాడే దేవుడికి బాగా ఇష్టమండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామంలో ఈ రాత్రికాల సమయం చక్కటి అవకాశము, వాతావరణం ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయమందు నాయన ఈ యొక్క సభ నిమిత్తము ప్రభువా నీకే వందనాలు. ప్రారంభం నుండి ప్రభువా మీరే మహిమ పొందుతున్నందుకు వందనాలు అయా. పాటల్లోనూ ప్రభువా, ప్రార్థనలోనూ, ఆరాధనలోను, వాక్యంలోను మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ మైక్ శతలు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి మీద దర్శించండి ప్రభువా. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరి మీద బలపరచమని వేడుకుంటున్నాము. నీ శక్తి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాము అయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరి మీద తాకమని వేడుకుంటున్నాము అయ్యా. ఈ యొక్క సభ నిమిత్తము ప్రభువా సత్యమైన వాక్యమును ప్రతి ఒక్క హృదయాల్లో ప్రభువా మీరు నాటమని వేడుకుంటున్నాము ప్రభువా. అయ్యా మీరు ఫలించి అభివృద్ధి పొందినట్టు ప్రభువా మా జీవితంలో మేము ఫలించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము అయ్యా. ఈ రాత్రి
కాల సమయంలో దైవజనులను మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ యొక్క వాక్యాల ద్వారా ఈ యొక్క సభల నిమిత్తము ప్రభువ అయ్యా అనేక మంది రక్షణ పొందునుగాక ప్రభువ, మారు మనసు పొందునుగాక ప్రభువ, బాప్తీసము తీసునుగాక ప్రభువ, స్వస్థతలు పొందునుగాక, అద్భుతాలు పొందునుగాక ప్రభువ, అనేక సూచక క్రియలు జరుగునుగాక ప్రభువ, మార్పును కలుగునుగాక ప్రభువ, ఆనందాన్ని కలుగునుగాక ప్రభువ, సంతోషము కలుగునుగాక. యేసు నామములో యొక్క గౌరవ ప్రాంతాన్ని యేసు నామములో దీవెనకరంగా చేయబోతున్నందుకు వందనాలు ప్రభువ. రక్షణ లేని వారికి రక్షణ, ఇదే రక్షణ దినం అన్నట్టు ప్రభువ. మీ కృప ప్రతి ఒక్కరు మీరు నాయన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాము ప్రభువ. ఈ రాత్రి కాల సమయంలో అయా దైవజనుల ద్వారా ప్రభువ చక్కటి నాయన సభలు ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభువ. ఈ కడవరి దినంలో అయా ఉజ్జీవము మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువ. అయా సత్యమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువ. నీ ఆత్మ మా మీద మీరు ఉంచి నడిపించండి ప్రభువ. అయా చేసే ప్రతి ఒక్క ప్రార్థనలన్నిటి బట్టి ప్రభువ త్వరగా జవాబు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువ. అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు మీరు దర్శించండి ప్రభువ. ఈ మైక్షత ఎవరైతే ప్రభువ ఏ స్థితిలో, ఏ సమయాల్లో, ఏ గృహాల్లో ప్రభువ, ఏ పరిస్థితుల్లో వింటున్నారో ప్రభువ, ప్రతి ఒక్కరు హృదయాలు వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడండి ప్రభువ. నీ శక్తి ప్రతి ఒక్కరికి నాయన కనపరచమని వేడుకుంటున్నాము. ఇవే నాయన మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహోన్నతుడ సర్వశక్తిగల దేవ, మీ బంగారు పాదాలకు మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి యొక్క ప్రాంగణంలో నా ప్రభా మిమ్మల్ని ఈ రీతిగా స్తుతించడానికి మంచి అవకాశాన్ని ఇక్కడ ఉన్న మా అందరికి కూడా మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలనైనా. ముఖ్యంగా నా తండ్రి దైవజనుల కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మరి ఎంతో ప్రయాసపడి నా ప్రభా ఈ యొక్క కూటాలను ఏర్పాటు చేశారు నాయన. ఇదిగో నా తండ్రి తగిన ఆశీర్వాదాలు దీవెనలు వారి కుటుంబానికి మీరు దయచేయండి తండ్రి. యేసయ్య మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభ ఈ యొక్క కూటముల ద్వారా నా ప్రభ అనేక మంది రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అనేక మంది మార్పు చెందే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. మీ యొక్క సన్నిధిలో నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా బలంగా వాడుకోవడానికి సహాయం చేయండి ప్రభ. అలాగే నా తండ్రి ఈ యొక్క కూటముల ద్వారా ఈ యొక్క గ్రామాన్ని మీరు మార్చండి నాయన. ఈ యొక్క గ్రామంలో ఎవరైతే రక్షణ పొందలేదో వారు రక్షణ పొందడానికి సహాయం చేయమని, అలాగే నా ప్రభా మంచి వాతావరణాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలనైనా, మంచి కరెంటును కూడా మీరు ఆధీనంలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించమని, మీరే మాకు తోడుగొండమని, వాక్యంలోనూ ఆరాధనలోనూ ప్రతి ఒక్కరిని మీరు తాకమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. అలాగే మరొక దేవుని సేవకులు డేవిడ్ రాజు గారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి విద్దాం. మన ప్రార్థనల ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయాలి, ఆత్మను రక్షించాలి, కుటుంబాల్లో ఉజ్జీవాన్ని దేవుడు లేవనెత్తాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ ఘనమైన మీ నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ యొక్క మహాదయను బట్టి ఇదిగో దైవజనులు ఇగో ప్రభు ఎంతో బాధ్యత కలిగి భారము కలిగి ప్రభువా ఈ గౌరవ ప్రభు గ్రామస్తులందరూ రక్షణ పొందాలని, యేసు ప్రభు రక్షకుడుగా ఉండాలని తెలుసుకున్నట్టుకు వారు ప్రభు ఏర్పాటు చేసిన తండ్రి యొక్క క్రీస్తునందు పాలించి యొక్క సభలు బట్టి ప్రభు ప్రారంభ దినం బట్టి ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చక్కని పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభు మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ కడవర దినాల్లోనైనా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడటానికి, ప్రతి వారు మార్పు చెంది దేవా మారు మనసు పొంది దేవా ప్రతి వారునైనా నీ పరలోక రాజ్యములకు చేయుటకు తండ్రి అట్టి స్థితి కలిగి ఉండాలని దేవా గొప్ప బాధ్యతతో భారముతో ప్రభు ఎన్నో దినములు దేవా ఈ సభల కొరకు తండ్రి ప్రార్థించి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించే ప్రభు దైవజనులను బట్టి ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఈ ప్రాంగణము చుట్టూ మీ పరిశుద్ధ ఆత్మను శక్తితో నింపి బలపరచు ప్రభు. ఈ రాత్రి ప్రభు దైవజనులు ఆర్ మైకలే గారిని బట్టి దేవా బట్టి మేము ప్రభు ప్రార్థన చేస్తాం. ప్రభు ఎవరి దైవజనులు ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు విశ్వాస పరిచయంలో వాడబడుతూ ప్రభు ఈ రాత్రి ఏడంతల ఆత్మతో వారిలో దేవా నింపి ప్రభు మందరితో మాట్లాడి తండ్రి వాక్యం ప్రభు బోధిస్తుండగా వారు బలపరచు ప్రభు. వాక్యం వినుతున్న వారిని మీ ఆత్మతో నింపండి. రోగులు ప్రభువా స్వస్థత
స్వస్థత పొందుటకు సహాయం చేయ ప్రభు. ఈ ప్రాంగణంలో తండ్రి అనేక మంది ప్రభు ఎవరైతే ఏ విధమైన సమస్యల్లో ఉన్నారో ప్రభు వారి సమస్యలు తీర్చమని తండ్రి ప్రార్థన చేస్తూ ప్రభు ఈ మొదటి ఏ కూడికను ప్రభు దీవించండి. వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీ ఆత్మతో నింపు ప్రభుకి రావాల్సిన వారు అనేక మంది వచ్చి నీ ప్రత్యేకించబడిన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి కృప చూపించమని కూడిన మా అందరిపై మీ యొక్క ఆత్మను మీ కృపను మీ దయను మాకు అనుగ్రహించమని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మరోసారి స్తోత్రం చెప్దామా? ఇంకొకసారి స్తోత్రం చెప్దామా? కూర్చుందాం, దేవుని ఆరాధన చేద్దాం, చక్కగా ప్రభువుని స్తుతిద్దాం. ప్రియులారా, ఈ సమయంలో మరొక 2 పాటలు విన్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆరాధన చేసిన తర్వాత ఈ సమయంలో కరుణాకర్ మరి మన సంఘ బిడ్డ ఉన్నాడు, బాబు కూడా వచ్చి ఒక పాట పాడతాడు. అందరం దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవత దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన BRPF సంఘస్థులందరికీ, అలాగే ఆయా ప్రాంతాల్లో కూర్చున్న వారందరికీ, ప్రేమతో ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మంచి సంగీతాన్ని అందిస్తున్న హరీష్ అన్నకి, రాజన్నకి కూడా నా హృదయపూర్వక వందనాలు. సౌండ్ వారికి కూడా ఒక పాట పాడుతూ దేవుని నామమును కనపరుచుకుందాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ స్తోత్రం. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను, తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవే మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం
నేస్తమా. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరిచే అద్భుతమైన తరుణంలో మనం ఉన్నాం. స్తోత్రాలాపనకి అర్హుడైన దేవాతి దేవుని కొలిచే మనం ప్రశస్తమైన స్థలంలో ఉన్నాం కాబట్టి ఆయన నామాన్ని గణపరుద్దాం. ఆమేన్. ఇహమున నా కొసగిన ఈదర ఎంత భాగ్యమని తలచితి నే ప్రేమచితి అంతయు నాకు సొంతమని ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై ప్రతి హృదయము స్వార్థమాయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కానారదే. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా. హృదయము పులకించెను నీ ప్రేమ ప్రవచించగనే దృఢమాయే నా నామదిలో ఇక అంతయు వ్యర్థమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులో నే నడచితి. నీ ప్రియమైన ప్రేమగా ఇలలో జీవించు నీ కౌగిలిలో ఒదుగుదును. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా. తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను. నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా. నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం యేసుమా. ఆ
ఆకాశం వైపు రెండు చేతులు చాపి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి అవకాశం ఇచ్చిన మన యొక్క ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా చెప్దామా? చాలా సంతోషం ప్రియులారా. మరి సమయం చాలా అవుతుంది. దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. ఈ సమయంలో మనం అందరూ లేచి నిలబడి ప్రభువుని ఆరాధన చేద్దాం. మనం దేవుణ్ణి ఆరాధించడానికి అందరూ సిద్ధ మనసుతో, నా మాట అర్థమైందా? అందరూ లేచి నిలబడదాం, మరి ఆరాధన చేద్దామండి. ఆరాధనలో మన ప్రియులు దేవుని బిడ్డలు అభిషేక్ గారు, అలాగే లీనమ్మ అభిషేక్ గారు కూడా వచ్చి ఆరాధన మనందరి ద్వారా దేవుని ఆరాధన చేసేటట్లు వారు నడిపిస్తారు. దేవుణ్ణి గణపరుద్దాం అందరం కూడా. ఇంకొక మైక్ పట్టినానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెద్దాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఆరాధన చేసేటప్పుడు దయచేసి అటు ఇటు తిరగొద్దు, కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం అందరం ఆరాధన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తాం, కళ్ళు మూసుకుందాం ఒకసారి అందరూ కలిపి. దేవానికి వందనాలయ్యా అని ఒకసారి చెప్దాం. నోరు తెరిచి చెప్దామా ఒకసారి? యేసయ్యా నీకే వందనాలని చెప్దామా ఒకసారి? యేసయ్యా వందనాలయ్యా అని చెప్దామా ఒకసారి? యేసయ్యా వందనాలు ప్రభువా, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చప్పలు కొడుతూ దేవుని నామమున ఆరాధించేద్దామండి. ఆమేన్. దేవా, ఆరాధనలో పరిశుద్ధాత్మ చేత మా అందరిని తాకమని వేడుకుంటున్నాము ప్రభువా. స్తోత్రం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదం. పాడదామా? స్వరాలు ఎత్తాలండి. ఆమేన్. నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదం, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో. పడదామా? ఆరాధన, 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 ఆరాధన. చేతులు పైకెత్తి కొడదామండి. ఆరాధన, 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 ఆరాధన. చప్పట్లు కొడదామండి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావయ్యా. ఆమేన్. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు
ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో ప్రేమించి పడదామా? ఆమేన్. స్వరాలు ఎత్తని పాడాలండి. చెప్తాం అందరూ కలిపి. ఆరాధన ఆరాధన. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ సంతోషముతో దేవుడిని ఆరాధన చేద్దామని గట్టిగా. ఆరాధన 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 ఆరాధన. మరొకసారి పాడదామా? ఆరాధన 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 ఆరాధన. పాడదాం అందరూ కలిపి. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోహి ఎల్రోయి నన్ను చూచవే నీకే నా వందనమయ్యా అని పాడదామండి. ఆమేన్. ఆమేన్. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో నా పూర్ణ బలముతో ప్రేమించ. పాడదాం అందరూ కలిపి. నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. చేతులు పైకెత్తి కొడదామా? ఆరాధన 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 ఆరాధన. పడదామా? ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా ఆరాధన ఆరాధన. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. పాడదామా? యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకి గట్టిగా చెప్పలు కొడదామండి యేసయ్యకు. ప్రభువా దేవానికే వందనాలు ప్రభువా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించిన దేవుడు నువ్వు ఒక్కడవే. దేవానికి స్తోత్రాలయ్యా. దేవానికే వందనాలయ్యా. దేవానికి స్తోత్రాలు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా
పైకెత్తుదామా? యేసయ్యా 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 యేసయ్యా. చేతులు పైకెత్తి చెప్దామా దగ్గరగా? యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవా నీకే వందనాలు ప్రభువా. నేను కొండలలో, నేను లోయలలో ప్రభువా, అడవులలో ఎడహారులో వెతికినా కానీ ప్రభువా, నా చుట్టూ ఏ తెగులు రాకుండా నన్ను కాపాడిన దేవుడు నువ్వు అక్కడవే ప్రభువా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. దేవానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధుడవు ప్రభువా, పరిశుద్ధుడవయ్యా, పరిశుద్ధుడవయ్యా. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధుడవా అని ఒక్కసారి నోరు తెరిచి చెప్తామా? ఒకసారి యేసయ్యా నాతో చెప్తామా? యేసయ్యా యేసయ్యా నీవే పరిశుద్ధుడవు. యేసయ్యా నన్ను తాకండి ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను తాకండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా, నన్ను బలపరచండియా, నన్ను ముట్టుకోండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు దేవా, దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడావు ప్రభు, గొప్ప దేవుడు ప్రభువా. నీ వంటి వారు ఈ లోకములు ఎవరు లేరు ప్రభువా. యేసయ్యా 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 యేసయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో
కొదువైనది, సమాధానం కొదువైనది. యేసయ్యా సమాధానం కొదువైనది. పాడదాం అందరూ కలిసి. ఆధారం నీవేనయ్యా, ఆదరణ నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆదరణ నీవేనయ్యా. కాలం మారినా కష్టాలే తీరినా, కాలం మారినా కష్టాలే తీరినా, కాలం మారినా కష్టాలే తీరినా, కాలం మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ప్రభువా, నేను లోకంలో ఎన్నో జయాలు చూశాను ప్రభువా. నేను ఎంతో కాలము ప్రభువా నెమ్మది లేదు నాయనా, నాకు సమాధానము లేదు ప్రభువా, నెమ్మది లేదు ప్రభువా. నీ సన్నిధిలో నేను కన్నీరు చేత దుఃఖము చేత కృంగి కృషించిపోతున్న వేళల్లో నీ ఆధారమే నాతో మాట్లాడిన దేవుడవు ప్రభువా. ఏ ఆధారము లేని నా జీవితానికి నీవే ఆధారముగా మారిన దేవుడవు ప్రభువా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం. పాడదాం అందరూ కలిపి. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో సమాధానం కొదువైనది. యేసయ్యా సమాధానం కొదువైనది, సమాధానం కొదువైనది. యేసయ్యా సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, నాకు ఆదరణ నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆదరణ నీవేనయ్యా. కాలం మారినా కష్టాలే తీరినా, కాలం మారినా కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. రెండు చేతులు పైకెత్తి చెప్దామా. కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. దేవానికి వందనాలు ప్రభువా. అయా కారణము నీవే నా దేవుడు ప్రభువా. నేను కష్టాలలో నష్టాలలో కృంగి కృషించిపోతున్న వేళలో ప్రభువా నీ ఆధారమే అయా నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఏ ఆధారము లేని మా బ్రతుకులను ప్రభువా నీవే ఆధారముగా నిలబడిన దేవుడు ప్రభువా. అయా నీ దుఃఖ దినములు సమాప్తమవునట్టు ప్రభువా వాగ్దానం మా జీవులు నెరవేర్చినందుకు వందనాలు ప్రభువా.
అయ్యా అయ్యా భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీ తోడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభువా. కష్టకాలంలో నష్టకాలంలో ప్రభువా ధైర్యం ఇవ్వగల దేవుడవు కేవలం నా యేసయ్య మాత్రమే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలి ప్రేమించి మా పరలోకమ తండ్రి, మీ నామము ఘనమైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్న దేవుడవు ప్రభువా. నీ వంటి వారి లోకంలో ఎవరు లేరు ప్రభువా. నువ్వు చూపిస్తున్న ప్రేమ, నీవు చూపిస్తున్న కృప, నీవు చూపిస్తున్న కనికరము, నీ వంటి వారి లోకంలో ఒక్కరు కూడా లేరు ప్రభువా. మా జీవితాల్లో ఫలభరితంగా చేసిన దేవుడు ప్రభువా. ఆనందము లేని జీవితంలో ఆనందం నింపిన దేవుడు ప్రభువా. నా కోసము మా కోసము నీవు సిలువను త్యాగం చేసిన దేవుడు అయ్యా. నీ ప్రాణమును త్యాగం చేసిన దేవుడు అయ్యా. అయ్యా నీవే గొప్పవాడు అయ్యా. కేవలం మా కోసం, అల్పులమైన మా కోసమే నీ ప్రాణమును త్యాగం చేసిన దేవుడు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా సత్యమైన వాక్యము ద్వారా మా జీవితంలో వాక్యమైన విత్తనం మా హృదయాల మీద నాటబోతున్నందుకు వందనాలయ్యా. ఆ వాక్యము ద్వారా మా జీవితాల్లో ఫలభరితంగా చేయబోతున్నందుకు యేసు నామములో వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మాతో మా అందరితో నువ్వు మాట్లాడు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద నాయన మీరు ఉంచునుగాక ప్రభువా. ప్రతి ఒక్కరితో మాట్లాడునుగాక ప్రభువా. అయ్యా అద్భుతాలు, స్వస్థతలు ప్రభువా, మేలులు, దీవెనలు ప్రతి ఒక్కరిపై కురిపించి మనం వేడుకుంటున్నామయ్యా. నీ శక్తి ప్రతి ఒక్కరి మీద ఉంచి మనం వేడుకుంటున్నాము. మన్నా వంటి వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే నాట్యమని వేడుకుంటున్నాము ప్రభువా. మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. గట్టిగా చదువు ఆమేన్. యేసయ్యకు ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి చెప్పలు కొడదాం. ఒకసారి చప్పట్లు యేసయ్యకు కొడదామండి. దేవా యేసయ్యా, యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా హల్లెలూయా. పరిశుద్ధుడవు నీకే వందనాలు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాదేవుడు, గొప్ప దేవుడికి, సర్వశక్తివంతుడైన దేవుడు కేవలం మన మధ్యలోనే ఉన్నాడండి ఆయన. ఆమేన్. ఆయన కృపచేత మనం అందరం బ్రతుకుతున్నాం. ఆయన కృపచేత మనం నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన ఆ కృప నిత్యము మనతో ఉండునుగాక. ఆమేన్. మీ పక్కన వారికి ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పుకుందామా? ఒకసారి బెత్లెహేము సంఘములో దైవజనులు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? ఒక్కరికి ఒక్కరము ప్రైజ్ లార్డ్ శుభవచనాలు తెలియచేయాలని. పక్కన వారికి ఒకసారి చెప్పి దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్దామా? పక్కన వారికి చెప్దాం, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నీ అవసరతలు ఈ 2 దినముల్లో దేవుడు తీర్చునుగాక అని చెప్దాము. ఆమేన్. చాలా సంతోషము. ఈ యొక్క సమయంలో మన మధ్యలో మన దైవజనులు ఉన్నారు. ఈ యొక్క సమయంలో మన యొక్క పరిచర్యలన్నిటినీ మరి బెత్లెహేము రివైవల్ ప్రేయర్ వర్షిప్ సెంటర్స్, ఒక మాట గమనించగలరు. ఈ యొక్క సభలు దైవజనులకి దేవుని యొక్క ప్రేరేపణ బట్టి సభలు ఏర్పాటు చేయబడింది. ఈ కడవర దినాల్లో నుండి ఉజ్జీవం రావాలి ప్రతి ఒక్కరిలో. మనమున్నది ఏ దినాల్లో ఉన్నామండి? కడవర దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ఈ కడవర దినాల్లో మనము ఉజ్జీవం కలిగి ఉండాలి. రగులుచును అగ్ని చేత మనం కాల్చబడాలి. మన హృదయం అంతా దేవుని సన్నిధిలో వాక్యముతో మనము కడగబడాలి, ప్రార్థనతో కడగబడాలి. కాబట్టి సత్యమైన వాక్యముతో మనందరము దైవజనులు మనతో మాట్లాడబోతున్నాడు ఈ దినమున. కాబట్టి బెత్లెహేము రివైవల్ ప్రేయర్ వర్షిప్ సెంటర్స్ మన పరిచర్య వ్యవస్థాపకులు, మనకు పరిచర్యలు ఉన్నాయి. నల్లజర్ల, మరి గౌరవరము, రాజమండ్రిలో, అనంతపల్లిలో కూడా మన పరిచర్యలు ఉన్నాయి. కొన్ని వందల వేల మంది రక్షణ పొందారు దైవజనుల చేత, ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారి చేత. ఈ యొక్క సమయంలో మన ఆత్మీయ తండ్రి గారిని ఆహ్వానించుకుందాము. వస్తుండగా ఒకసారి చప్పట్లు కొడుతూ దైవజనులు ఆహ్వానించుకుందామా? దైవజనులు ఆత్మీయ తండ్రి గారు, మరి రెవరెండ్ డాక్టర్ టి సత్యప్రకాశయ్య గారిని మన ఆత్మీయ తండ్రి గారిని ఆహ్వానించుకుందాము. కూర్చుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం.
ఎంతమందికి సంతోషంగా ఉందండి? ఇంత సందడిగా సంతోషంగా ఈ ఊరు మధ్యలో, ఈ ప్రాంతానికి మధ్యలో చక్కని లైటింగు, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఆర్కెస్ట్రా. హరీష్ గారు మాకు చాలా కాలం నుంచి పరిచయం. బాబు బాగా ప్లే చేస్తారండి, చక్కని. మరి వారు మన మధ్యకి రావటం ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. మరి చక్కని సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా, అన్ని ఏర్పాట్లు కూడా దేవుడు ప్రార్థనాపూర్వకంగా ఏర్పరిచారు, జరిగిస్తున్నారు. ఈ సభల కోసం మరి కొన్ని దినాల నుంచి రోజు సంఘాల్లో మా కుటుంబంలో కూడా ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. బాగా జరగాలి ప్రభువా, ఇంకా అనేక మందిని దేవా నువ్వు రక్షించాలి. నీకు దూరంగా జీవిస్తున్నారయ్యా, నీ సమాధానం లేదు వారిలో, నీ ఆనందం కావాలి, నీ ఆశీర్వాదం కావాలి వారికి, నీ మేలులు వారి జీవితాల్లో వారు పొందుకోవాలని మేము మరి భారం ఉంది కాబట్టి దేవుడు మాకు భారం పెట్టాడు. ఏనాడైతే ఆయన సేవలో పిలిచారో అప్పటి నుండి కూడా ఆయన స్వరం విన్నామో అప్పటి నుండి కూడా ఇప్పుడు దాకా భారం మరి తగ్గిపోకుండా కాపాడుకునే ఉద్దేశాలతో మేము వాక్యాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం కుటుంబాలతో. ఏది ఏమైనా చక్కగా మంచి ఏర్పాట్లు, మన గౌరవార సంఘం వారు చేసిన ప్రార్థన, వారి ప్రోత్సాహం, వారి సహకారం, వారు ఎంతగానో చక్కని ఆసక్తి మరి ప్రతి వారిలో దేవుడు ఇవ్వాలని మా ప్రార్థన. అలాగిచ్చారు. దేవుడు మంచిగా ఈ సభలను జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. వినే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఈరోజు వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో మరి రెవరెండ్ మైకేల్ అవినాష్ గారు ఉన్నారు. ఒంగోలు నుంచి వచ్చారు. మంచి వాక్యాన్ని అందిస్తారు. ఆత్మపూర్ణులు వారు. దేవుడు తన బిడ్డలు ఎవరైనా ఖచ్చితంగా నిలబడగలిగితే వారిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మరి వారు అందించవలసిన సమయంలో కొద్దిసేపు నేను కొన్ని నిమిషాలు కొన్ని మాటలు చెప్పాలని నాకు వారు అవకాశం కల్పించారు. కాబట్టి దేవుడు తన దాసుల్లో నుంచి మనతో మాట్లాడతాడు. నిజంగా ఈ ప్రాంతాన్ని అందరినీ ఆధ్యాత్మికంగా నడిపించాలని మనం ఏర్పరుస్తున్నాం సభలో. దేవుడు ఎవరిని నడిపించాలో వారిని నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి వారు వాక్యం అందించాలి. నాకు కొద్ది సమయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పే మాటల వల్ల మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వవసరం లేదు, కన్ఫ్యూజ్ పడనవసరం లేదు. మీరు ఇలాగే ఒక ఆయన చిన్న మెసేజ్ వల్ల కన్ఫ్యూజ్ అయిపోయారంటండి. కన్ఫ్యూజ్ పడద్దు. అదేంటంటే, ఒకరోజు ఒక ఆయన తన భార్య చనిపోతే కర్మకాండ కార్యక్రమాలు చేసి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాడంటండి. బాగా వినండి, ఈ ప్రారంభ రోజు ఏంటి మాట అంటే ఇందులో చాలా వాస్తవాన్ని మీరు చూడాలి. ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు, అయిపోయింది. ఇది బాగానే ఉంది. మరొక ఊరిలో ఒక అమ్మాయి అంటే అమ్మాయి కాదు, పెద్ద ఆవిడికి ఉద్యోగంలో ఉండడం వల్ల ట్రాన్స్ఫర్ చేశారంటండి. ఉదాహరణకి ఆవిడ బెంగళూరు వెళ్ళింది ఉద్యోగ జాయినింగ్ కొరకు. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆవిడ ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక ఇల్లు తీసుకుంది. అంత వాతావరణం బాగుంది. తీసుకున్న తర్వాత తన భర్తకి మెసేజ్ పెట్టింది. బాగా వినండి, తన భర్తకి ఏం పెట్టింది? మెసేజ్ పెట్టింది. నేను బెంగళూరు వచ్చేసాను, అంటే నేను బెంగళూరు వచ్చాను అన్నది కానీ నేను రీచ్ అయిపోయాను, నేను సేఫ్గానే వచ్చాను. ఇక్కడ వాతావరణం అంతా బాగుంది, నివసించడానికి అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి, కాబట్టి తిరిగిలేదు, అంతా ఓకే. కాబట్టి మరి నేను తొందరలో వచ్చి నిన్ను కూడా తీసుకెళ్ళిపోతానని తన భర్తకు ఆమె మెసేజ్ పెట్టిందంటండి. ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఆమె ఏం చేసింది? మెసేజ్ పెట్టింది. తీరా ఆ మెసేజ్ భార్యని కర్మకాండ చేసి అప్పుడే అలిసిపోయి కూర్చున్నాడు చూసారు, ఆయనకి వెళ్ళిపోయిందంటండి. మీకు అర్థమైంది లేదు? ఆవిడ ఎక్కడో మెసేజ్ పెడితే ఎవరికి వచ్చింది మెసేజ్? అది భర్తని, ఆ భార్యని సమాధి చేసి కర్మకాండ అంతా చేసి చాలా దిగులుగా కూర్చున్న భర్తకు వచ్చిందంట. టింగ్ మన సెల్ మోగింది.
మోగిన తర్వాత మెసేజ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అందులో ఉంది తెలుసా, నేను బాగా రీచ్ అయిపోయాను, ఇక్కడంతా బాగుంది, నేను రేపు ఎల్లుండిలో వచ్చేస్తాను, నేను నిన్ను తొందరలో తీసుకుపోతానని వచ్చిందంటండి. ఈ మెసేజ్ అనగానే ఆయనకి ఏమైంది, మాట్లాడతలేదు. ఎలా ఉంటాడు, ఓరు బాబోయ్ ఇదేంటారా బాబు, నాకు ఈ మెసేజ్ వచ్చింది, ఇప్పుడే మా ఆవిడకి కార్యక్రమాలన్నీ చేసి వస్తే ఇప్పుడు నాకు ఈ మెసేజ్ వచ్చింది కాబట్టి నన్ను మా ఆవిడ వచ్చి తీసుకుపోద్దాం బాబోయ్ అని ఆ మెసేజ్ చూడగానే కింద పడిపోయి గజగజ కొట్టేసుకున్నాడు. అప్పుడు వెంటనే బంధువులందరూ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే కోమలోకి వెళ్ళిపోయాడు అంటండి. అలాగే ఈ రాత్రి నేను చెప్పే మెసేజ్ బట్టి మీరేమీ అభ్యంతర పడొద్దు, ఇబ్బంది పడొద్దు. కొద్ది మాటలు మీరు వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడు, ఆయనకి దేనికి సాధ్యం, ఆయనకి ఏమి సాధ్యం, ఆయన ఏమేం చేయగలడు అనేటువంటి విషయాలు నేను 2 మాటలు లేక 3 మాటలు నేను చెప్పి అయ్యగారికి సమయం ఇద్దాం. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చక్కని మాట పౌలు గారు రాశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21లో దయచేసి ఆ మాట బాగా వినాలి, చూడాలి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవునికి స్తోత్రం చెప్పాలి. నాతో ఈ మాట చెప్తారా మీరంతా కూడా? నాతో ఈ మాట చెప్పండి. తన మహిమ గల శరీరమునకు, అందరూ చెప్పట్లేదు గట్టిగా, తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవుడు మాటలు దీవించును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాట తెలుసండి ఇది. బాగా వినటానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యంలో ఇక్కడ ఉన్న మాట అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు కదా, తన మహిమ గల శరీరమునకు సమరూపంగా, ఆయన శరీరానికి సమరూపము గలదానిగా ఆయన మార్చగలవాడు అంటున్నాడు పౌలు గారు. ఇంతకీ దేన్ని మారుస్తాడు తెలుసా? మన దీన శరీరాన్ని, అంటే మన దీన బ్రతుకును, మన దీన జీవితాన్ని తన మహిమ గలదానిగా మారుస్తాడంటాడు. అంటే పనికిరాని మన జీవితాన్ని, పనికిరాని మన బ్రతుకును, అయోగ్యంగా ఉన్నటువంటి మన జీవితాన్ని, ఎవరికి నచ్చనిది, ఎవరికి ఇష్టము లేనిది, ఎవరికి కూడా యోగ్యకరంగా ఉపయోగపడలేని మన బ్రతుకులనంట ఆయనకు సమరూపంగా, అంటే ఆయనతో సమానంగా మనల్ని మార్చేస్తాడంట. ఒక్కసారి చప్పలు కొట్టండి దేవునికి ప్రియులారా. ఈ రాత్రి మీరు ఈ మాట వినాలి బాగా. ఇక్కడ కూర్చున్న నీతో దేవుడు చెప్తున్నాడు. ఈ గొట్టాల ద్వారా లేకపోతే ఈ మైక్ సెట్ ద్వారా చుట్టుపక్కల వాళ్ళు వింటున్నారు కదా, వాళ్ళతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ జీవితంలో నిన్ను దీన పరిస్థితిలో ఉన్న నిన్ను, పనికిరాని పరిస్థితిలో ఉన్న నిన్ను, ఎవరికి ఉపయోగపడలేని స్థితిలో ఉన్న నిన్నంట తనకు సమరూపముగా, అంటే తనతో సమానంగా నిన్ను మార్చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడంట. స్తోత్రం చెప్పాలి. అంటే దేవుడికి ఎంత సాధ్యం ఉందంటే ఏదైనా మార్చగల సమర్థుడు. ఆమేన్. ఏదైనా మార్చేయగల సమర్థుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ఇందాక పాట పాడారు. ఏం పాట చెప్పండి? ఏమైనా చేయగలవు, తన చిత్తం మార్చగలవు. అంతేనా? ఏంటి? కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామమునే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందండి? ఈ రాత్రి దేవుడు నీకు చెప్పే మాట ఇదే, గుర్తుపెట్టుకో. నిన్ను దేవుడు దీనంగా ఉన్న నిన్ను, దరిద్రతలో ఉన్న నిన్ను, అసమాధానంతో స్థిరం లేనటువంటి నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్నంట ఆయనతో సమానంగా మార్చేయగలడంటండి ఆయన. అంటే నీ పరిస్థితులన్నిటినీ కూడా, నీ స్థితిగతులన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడంటండి? మార్చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మార్చివేయగలవాడైనా. నీ డబ్బు కూడా నిన్ను మార్చలేదు కొన్ని సందర్భాల్లో. నీ అన్నాదమ్ములు కూడా నిన్ను సరి అయిన రీతిలో మార్చకపోవచ్చు. నీ స్నేహితులు కూడా నిన్ను సరైన రీతిలో మార్చకపోవచ్చు. లేకపోతే నీ బంధువులు, నీ కులము, నీ ధనము, నీ యొక్క అధికారాలు, ఇటువంటివేమీ కూడా నిన్ను సరి అయిన పొజిషన్లోకి, స్థితుల్లోకి మార్చలేకపోవచ్చు. కానీ యేసు ప్రభువారు ఇక్కడ సవాల్ చేశాడు, పనికిరాని నిన్ను నాతో సమానంగా మార్చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. మార్చేయగలడంటండి. మొట్టమొదటిగా ఆయన మానవుల జీవితాల్లో ఏమేం మార్చగలవాడు? ఒక మాట నేను మీకు చూపిస్తా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఈ మాట చూడండి. యేసు ప్రభువారు ఆయనతో సమానంగా మనల్ని మార్చేస్తానంటున్నాడు కదా. ఆయన మొట్టమొదటిగా దేన్ని మార్చగలవాడో ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఆయన కాలములను, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ఏముంది నాన్న? ఆయన కాలములను, ఆయన కాలములను, సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును. చాలండి, ఎంత మంచి మాట ఉందండి. ఇక్కడ ఈ వాక్యములు ఉన్న మాట మీకు అర్థమైందా? ఆయన కాలములను, సమయములను మార్చువాడుగా ఉన్నాడంటాడు. ఉదాహరణకి రాత్రి నీ జీవితంలో నీ కాలం బాగోలేదు అంటుంటారు. చూడండి, మనం వింటున్నామండి టీవీల్లోనూ, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏమొస్తున్నాయో తెలుసా? నీ రోజులు బాగోలేదు, నీకు అపాయమైన గడియలు ఉన్నాయి, నువ్వు వ్యాపారం తలపెట్టినా నీ వ్యాపారం నీకు కలిసి రాదు, నువ్వు ఉద్యోగంలో ఇప్పుడు జాయిన్ అవ్వద్దు, పెళ్లి సంబంధాలు ఇప్పుడు చూసుకోవద్దు, లేకపోతే ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టడానికి ప్రయత్నించొద్దు, నువ్వు ఏ ఊరు వెళ్ళటానికి సిద్ధపడొద్దు, ఎందుకంటే ఈ కాలం నీకు కలిసి రాదు, కొద్ది కాలం ఆగాలి, 6 నెలలాగు, 9 నెలలాగు, 7 నెలలాగు, 3 నెలలాగా అని చెప్పేసి ఆస్ట్రాలజిస్ట్ చెప్తా ఉంటారండి. బాగా వినండి నా మాట, అవునా? కొంతమంది అంతే కదా, మాకు కలిసి రావట్లేదండి, మాకేమీ అందట్లేదండి అని అంటున్నప్పుడు వాళ్ళు అంటారు, నీకు ఈ రోజులు బాగోలేదు, ఈ గండం ఉంది నీకు, ఈ గడియలు నీకు బాగోలేదని చెప్తుంటారు. అలా చెప్పి వాళ్ళు టైం పెడతారనమాట అండి. ఆ టైం పరంగా నువ్వు చెయ్యి అంటారు, అప్పుడు అయిపోద్ది అంటారు. అలాగే ఎంతమందికి అయిందండి? ఈ రాత్రి మీరు చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నారమ్మా మీతోటే, ఆయన కాలములను, సమయములను మార్చువాడిగా ఉన్నాడు. అంటే నీ దరిద్రపు కాలాల్ని మార్చి ఘనమైన కాలములుగా చేయునుగాక. స్తోత్రం చెప్పండి. నీ యొక్క అపాయకరమైన కాలాలను మార్చి నీకు మేలుకరమైన కాలాలుగా మారుస్తాడంటండి ఆయన. నీకున్నటువంటి ఇబ్బంది కాలాలు, నీకున్నటువంటి శోధన కాలాలు, నీకున్నటువంటి శ్రమ కాలాలు, నీకున్నటువంటి గడ్డు కాలాలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? మార్చివేసి ఆనంద రోజులుగా మార్చగలవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. చూసారా, దేవుడు ఏమన్నాడు? దేన శరీరములో ఉన్న మిమ్ములను నా మహిమ గల రూపమునకు సమంగా నేను మిమ్మల్ని మార్చేస్తానని దేవుడు చెప్పాడు ఈ రాత్రి. ఇప్పుడు నిన్నే మార్చగలవాడు నీ కాలాలను కూడా మార్చేయగలడు. నువ్వేదో బాధపడుతున్నావు కదా, నాకు ఈ సంవత్సరం ఏం బాగోలేదు, ఈ 6 నెలలు బాగోలేదు, ఈ 3 నెలలు బాగోలేదు, ఈ 2026 ప్రారంభంగా నుంచి ఇప్పుడు దాకా నాకు బాగోలేదని అనుకుంటున్నావు. ఏమనుంది ఇక్కడ వాక్యం 21లో? ఆయన కాలములను, సమయములను మార్చేవాడుగా ఉన్నాడు. నీ కాలాలను కూడా మార్చేయునుగాక, నీ సమయములను కూడా మార్చివేయునుగాక. ఎంత మంచి మాట అండి దేవుడు. అమ్మా, నీ జీవితంలో ప్రభువును కలిగి జీవించు, యేసయ్యకు ఇష్టముగా జీవించు. ప్రభువును కలిగి ప్రభువులో నమ్మకంగా నువ్వు జీవించగలిగినప్పుడు నీ పరిస్థితులన్నిటినీ కూడా
ఆయన మార్చగలవాడు అనే రీతిగా మనం ఇక్కడ చూస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, కాలాలను ఏమనుంది ఇక్కడ వాక్యం? కాలములను చెప్పండి, సమయములను కూడా మార్చేవాడు. నీ సమయాన్ని, నీ కాలాన్ని కూడా మార్చేవాడిగా ఉన్నాడంటండి యేసయ్య. కొంతమంది సమయాలు కాలాలు మారాలని చెప్పేసేసి కొంతమంది లోకరీతిగా ఆలోచిస్తుంటారండి. దేవుని నమ్మిన వాళ్ళు కూడా. నేను మిమ్మల్ని అనట్లేదండి, మాకెందుకో కానండి ఫలానా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మాకు కలిసి రావట్లేదండి అంటారు. లేకపోతే ఫలానా చోటుకి వెళ్ళిన తర్వాత మాకు కలిసి వస్తలేదని నేను అంటుంటారు. లేకపోతే అలాగండి ఇలాగండి ఏంటోనండి ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతున్నా కానీ డబ్బులు తెచ్చేస్తున్నా కానీ ఏమీ ఉండట్లేదండి మాకు అని చెప్పేవాళ్ళు ఉన్నారండి. అటువంటిప్పుడు వాళ్ళతో అంటారు, ఇదిగో నీ ఇంటికి ఇది కట్టు, నీ ఒంటికి అది కట్టు, అప్పుడు నీకు మారిపోద్ది, నీ పరిస్థితి గొప్పగా అయిపోద్ది అని చాలామంది చెప్తుంటారు. పాపం కొంతమంది తెలియని వాళ్ళు వాళ్ళ మాటలు విని చేసేవాళ్ళుగా కూడా ఉంటుంటారండి. వాళ్ళు చెప్పిందే చేసేవాళ్ళుగా ఉంటుంటారండి. అర్థమవుతుందండి? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వైరల్ అయిందండి. ఏమండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పోవాలని వాళ్ళకి ఏవో చిన్న మరి శాపాలు ఉన్నాయని, వాళ్ళకు కొన్ని గండాలు ఉన్నాయని ఎవరో చెప్తేనంటండి, ఆ గండాలు పోవాలని, ఆ సమస్యలు పోవాలని అంటే వాళ్ళు చెప్పారంట, మీ పిల్లల్ని నువ్వు చంపితే నీకు స్వర్గం లభిస్తుంది, ఈ గండాలన్నీ పోతాయంటే వాళ్ళ పిల్లల్ని చంపడానికి కూడా వెనకపడలేని రోజులు ఉన్నాయండి. చాలామంది అలా చేశారు. పిల్లల్ని చంపిన వాళ్ళు ఉన్నారు కర్ణాటకలో. పిల్లల్ని బలిస్తే గండాలు పోతాయి, శ్రమలు పోతాయి, రోజులు మారిపోతాయి, బాగుంటుందని అనగానే ఎవడో చెప్పిన మాట విని పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు ఉన్నారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత అయోమయంలో ఉన్నారు చాలామంది జీవితాలు. మీరు చూడండి, ఎందుకో తెలుసు అటువంటి అయోమయులు ఉన్నారు. వాళ్ళు నమ్మవలసింది చేయవలసింది చేయట్లే. ఈరోజు ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ దేవుడే స్వయంగా చెప్పాడు, ఇదిగో నేను నీ కాలములను, నేను నీ సమయాల్ని మార్చేస్తానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నీకున్నటువంటి బాధకరమైనటువంటి రోజుల్ని, నీకున్నటువంటి దిగులుకరమైనటువంటి బాధ రోజుల్ని, నీకున్నటువంటి ఇబ్బంది, కొరతలు, సమస్యలు, ఏమంటే ఇటువంటి కాలాలని, ఇటువంటి సమయాల్ని నేను మార్చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మనుషులు మార్చలేరండి. మనుషులు మారుస్తామని చెప్పేసి ఏదేదో అంటారు, నమ్మకండి. దేవుడు ఒక్కడే మార్చగలవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకో, ఆయన నమ్ము, ఆయన్ని వేడుకో, ఆయన్ని స్మరించు. అప్పుడు దేవుడు నీ కాలాలని, సమయాల్ని ఏం చేస్తాడంటున్నాడు? మార్చేస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇంకొకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్దామండి. దేవుడు అన్నిటినీ మార్చేయగలడు. మనిషి నీ దుస్థితిని, నీ స్థితిని మార్చేయగలవాడుగా ఉన్నాడు. ఇంకొక రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను, అయ్యగారికి సమయం ఇస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 30వ కీర్తనలో దేవుడు చెప్తాడు. ఏమనుందో తెలిసే, ఇక్కడ ఒక మంచి మాట ఉంది. 30వ కీర్తన 9వ వచనంలో ఏముందో తెలుసా? 11వ వచనం చూద్దాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎంత మంచి మాట అండి. దుఃఖాన్ని ఆనందంగా మార్చేశాడంటండి దేవుడు. దావీదు గారు చెప్తున్నారు ఇక్కడ. దావీదు గారి జీవితంలో చాలా దుఃఖంగా ఉన్నాడు. తన జీవితంలో ఎదురైన శ్రమల్లో, బాధల్లో ఎంతో దుఃఖంగా ఉన్నప్పుడు ఆ దుఃఖాల నుండి ఆయన విడిపించినట్టుగా దేవుడు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. చక్కని మాట. ఏమన్నాడండి? నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చేశావు దేవా. డ్యాన్స్ చేసుకుని ఆనందంగా జీవిస్తున్నాడంటండి ఇప్పుడు. ఒకప్పుడు చాలా దిగులుగా ఉన్నటువంటి ఆయన, ఒకప్పుడు చాలా బాధగా ఉన్నటువంటి ఆయన, నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను దిగులుగా ఉన్నాను, నేను వేదనతో ఉన్నాను, నేను సమస్యలలో ఉన్నాను, నేను నెమ్మది లేకుండా ఉన్నానని చెప్పిన దావీదు ఈరోజు ఏమంటున్నాడు? ఇక్కడ నాట్యం చేస్తున్నాడంట. అంటే ఏంటండి? ఆయన దుఃఖ దినాల్ని ఆనంద దినాలుగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. పరిస్థితులను మారుస్తాడమ్మా. తల్లి, నా బిడ్డలు, నా కుటుంబంలో నా మాట వినట్లేదు, ఏంటి ఇలాగుందా నువ్వు అనుకుంటున్నావు? అదే బిడ్డ నిన్ను నెత్తి మీద మోసే రోజులు దేవుడు తీసుకొచ్చిన గాక.
నా పిల్లలు నా మాట వినట్లేదు, నా జీవితంలో చాలా వేదనగా ఉన్నాయని అనుకుంటున్నావేమో, అదే పిల్లలు నిన్ను సన్మానించే రోజుల్లో కూడా దేవుడు మార్చగలవాడు. ఏంటో ఎంత కష్టపడినా ఏమీ రావట్లేదు, ఏమీ నిలబడట్లేదు, మాలో ఏదో ఉంది, శోధనలు ఎక్కువైపోయినాయి, డబ్బు ఏమీ నిలబడట్లేదు, చాలా వేదనగా ఉంది, కుటుంబంలో సమస్యగా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, వాటన్నిటిని తీసేసి ఆనంద రోజులుగా దేవుడినికి ఇచ్చిన గాక. దేవుడు మారుస్తాడంటండి. ఆయన ఎంత గొప్పవాడు. మన దేన జీవితాన్ని ఆయన మహిమగల రూపంగా, ఆయన మహిమగల దానిగా మనల్ని మార్చేయటానికి అంత శక్తి ఉన్నవాడు. నీ స్థితులను కూడా మార్చేస్తాడు. నీ పేదరికాన్ని, నీ దుఃఖాన్ని, నీ శ్రమలను, నీ సమస్యల్ని అన్నిటినీ కూడా దేవుడు ఆనందంగా మార్చునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దామా? అన్నిటినీ కూడా ఆనందంగా దేవుడు మార్చునుగాక. నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా అద్భుతాలుగా దేవుడు మార్చునుగాక. ఒక్కసారి ఆఖరిగా ఈ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21 ఎంత మంచి మాట ఉందండి, ఇది చక్కని మాట ఉంది కదా, చదవండి ఆ మాట. సమస్తమును అనుంది అక్కడ వాక్యం. సమస్తాన్ని దేవుడికి లోపరుచుకోగలిగిన శక్తి ఉంది ఆయనకి. మన దేన శరీరమును తన మహిమ గల శరీరానికి సమరూపంగా. ఎంత గొప్ప మాట అండి. అభాగ్యంగా ఉన్నటువంటి మనల్ని, అయోగ్యంగా ఉన్న మనల్ని, ఏమంటే దరిద్ర పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని ఆయన మహిమ గలగ వ్యక్తిగా మనల్ని మార్చేసే శక్తి ఉందంటండి. కాబట్టి నీ కాలాల్ని, నీ సమయాల్ని, నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ భర్తల్ని, నీ బిడ్డల్ని, అమ్మా, నీ కష్టార్జితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ సమస్తాన్ని కూడా ఆయన మార్చగలవాడు. మహిమ గలవా దానిగా మార్చగలవాడు, ఉపయోగకరంగా మార్చగలవాడు, ఆశీర్వాదకరంగా మార్చగలవాడు, దీవెనకరంగా మార్చగలవాడు, నిన్ను మేలుకరంగా మార్చునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మీరు కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా, ప్రభువా నువ్వు మార్చగలవాడు నన్ను చెప్పావు కదా, కాలములను సమయాలను నువ్వు మార్చేస్తావు కదా, మా జీవితాల్లో ఇదిగో తండ్రి ఆనంద కాలాలు మాకు ఇవ్వండి, సమాధాన కాలాలు మా జీవితాల్లో దయచేయండి నాయన, ఆరోగ్యకరమైన అభివృద్ధికరమైన కాలము సమయం మాకు ఇవ్వండి నాయన అని చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి నువ్వు చెప్పావు నేను మార్చగలవాడనని చెప్పావు నాయన. ప్రతి వారికి జీవితాలను మార్చమని నేను అడుగుతున్నాను, కుటుంబాలను మార్చమని నేను అడుగుతున్నాను, నీకు యోగ్యకరమైన జీవితాలుగా మార్చమని నేను అడుగుతున్నాను. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఓ పాట విందాం. మరి ఆ పాట పాడుతుండగా దేవునికి మనం ప్రేమపూర్వకంగా కానుక సమర్పిద్దాం. ప్రేమించటం అంటే దేవునికి ఇవ్వటం. ఓ పాట పాడదారు, స్తోత్రం చెప్పండి. ఎవరైనా పాడతారు అనుకుంటున్నారా? జంటలు పాడాలని నేను ఇందాక చెప్పాను. జంటలు చర్చిలో, మన గౌరవారు సంఘంలో జంటలు ఎవరైనా వచ్చి 2 జంటలు వచ్చి పాట పాడండి. జంటలు ఎవరు లేరా? ఏమండి బాబు, ప్రార్థనకి జంటలుగా వస్తారు, పాట పాడరా? 2 జంటలు రండి, ఇప్పుడు రావాలి త్వరగా. రండి, జంటలు రండి.
సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా, సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణర్పణ నీకే, నా సర్వస్వం నీకే, నా జీవన గానము నీకే. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణర్పణ నీకే, నా సర్వస్వం నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా, సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి ప్రతి ఒక్కరు కూడా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా, ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా, ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నీవెల్లు మార్గమునందు నా పాదము జారకుండా, నీవెల్లు మార్గమునందు నా పాదము జారకుండా, తల చేతులలో నన్ను పదిలముగా నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా, సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా, సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. హల్లెలూయా, స్తోత్రం. శత్రువుల నుండి నన్ను భద్రముగా నిలుపువాడవు నీవే
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి చప్పలు కొట్టండి. వెరీ గుడ్, చాలా సంతోషం. రేపు రాత్రి కూడా జంటలు పాడాలి. భార్య పాడినా భర్త పక్కన నుంచి వచ్చండి. ఏమండి, భార్య భర్తలు పరలోకం వెళ్ళటం ఇష్టమేనా? మాట్లాడరే. మరే భార్య పాడగలదు అనుకోండి, భర్త నిలబడండి, తప్పేం కాదు. ఏమండి, దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడి కృప వచ్చును గాక. భర్త పాడగలడు అనుకో, భార్యకి రాదనుకో, భర్త నిలబడినప్పుడు భార్య కూడా నిలబడండి. రేపు రాత్రి కూడా మన సంఘంలో జంటలు పాటలు పాడండి. మరి సభలో చక్కగా ఏర్పాటు చేసాం, మేమందరిని ఆహ్వానిస్తున్నాం. కొంతమంది మరి భేదాలు ఏంటో నాకు తెలియదు, కానీ చక్కగా దేవుని సన్నిధిలో ఉండటం మంచిది. భేదములు కల్పించేవాడు, భేదములలో ఉండువాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశము లేదు. ఆ సందర్భంలో ఎప్పుడైనా దేవుని వాక్యం విందా. ప్రభునందు ప్రియులారా, మరి చాలా మంచి సమయంలో ఉన్నాం. మనం పేపర్లో ఆహ్వానించినట్టుగా దైవజనులు రెవరెండ్ ఆర్ మైకేల్ అవినాశయ్య గారు మంచి ప్రార్థనా పరులు, వారు దైవ వాక్యాన్ని మనకు అందించడానికి ఒంగోలు నగరం నుంచి మన మధ్యలోకి వచ్చారు. అందరం చప్పట్లు కొడుతూ వారిని మనం ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. దైవ వాక్యాన్ని మనకు అందిస్తారు. అయిపోయిందా? నేర్చుకోవాలి మనం, వచ్చే వరకు కూడా కొడుతూనే ఉండాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యగారు చెప్పారు కదా, వచ్చే వరకు నేను వచ్చేసాను. వచ్చే వరకు చప్పట్లు కొట్టమారు, మీరు నన్ను కొట్టారు. మరి ఎంతో శ్రేష్టమైనటువంటి సమయము. ఈ లోకంలో మనము జీవించేటటువంటి కాలములో ఏదైనా మంచి సమయము ఉంది అని అంటే అది దేవుని సన్నిధిలో గడపటం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి మిక్కిలి అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను, శరీర ప్రాణాత్మల యందు బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ భక్తులైనటువంటి వారితో ప్రభు ఒక మాట సెలవిస్తారు. నీ పాపముల తట్టు చూడను, నీలో ఉన్న ఆశను నేను చూతును. ఆ ఆశను బట్టి ఈ ప్రాంతములోనికి మరి బెత్లెహేము రివైవల్ ప్రేయర్ వర్షిప్ సెంటర్స్ వారు నిర్వహించినటువంటి క్రీస్తునందు ఫలించే వాక్య సభలలో ఉండదగినటువంటి భాగ్యమును నాకును మీకును వినువారెల్లరకును కూడా ఉచితముగా అనుగ్రహించిన త్రియేక దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు. తదుపరిగా చక్కటి సభలను క్రీస్తులో ఫలించి ఆధ్యాత్మికంగా వృద్ధిలోనికి రావాలనేటటువంటి తపన, ఆసక్తి, తలంపు ఆత్మతండ్రిని బట్టి కలిగి ఈ ప్రాంతములో ఇలాగ సభలు ఏర్పాటు చేసి ఆహ్వానించినటువంటి మరి దైవజనులైనటువంటి మరి అయ్యగారికి, అమ్మగారికి, అలాగే చిన్నయ్య గారికి, చిన్నమ్మగారికి, దిగువనున్నటువంటి మరి పెద్దలైనటువంటి అయ్యగారికి, అమ్మగారికి, చేరి వచ్చిన మీ ఎల్లరకు, యవనస్తులకు, అలాగే పురుషులకు, స్త్రీలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దేవనామముల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామమందు ఏది చేసినా ఏమవుతుందట? సఫలమవుతుందట. మరి దైవజనులకి చాలా పనులు ఉంటాయి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తన ప్రజలైనటువంటి వారిని
ఆధ్యాత్మికంగా సిద్ధపరచాలి అనేటటువంటి ఆత్మీయ దృక్పథంతో నిండుకొని ఏర్పాటు చేయబడినటువంటి సభలు, డబ్బులు ఎక్కువై పెట్టినటువంటివి కాదు. ఎంత కష్టం ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రజలను దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేయాలి. నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను, అయ్యగారి తపన, కంగారు అంతా కూడా ఏంటి అని అంటే లోకపరమైంది ఏమీ లేదు. దేవుని సేవ చేయాలి, ప్రజలను దేవుని మార్గంలో నిలబెట్టాలి, అందరూ కూడా క్రీస్తులో రక్షణ పొందేలాగా చేయాలి. ఈ భూమి మీద నుండి నేను మహిమలోనికి వెళ్ళే సమయం వరకును కూడా అందరినీ క్రీస్తులో ఫలించేలాగా, వారిని క్రీస్తు తట్టు ఆకర్షింప చేయాలి. ఇదే తపన. ఇంత చక్కని దైవజనుడు మనకుండుట ఎంతో దీవెన, అవునా కాదా? కనుక ఈ సభలు మనము ఉపయోగించుకోవాలి. దేని కొరకు? ఆధ్యాత్మికంగా ఎదుగుదలను పెంపొందించుకొనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువులో ఫలించేటటువంటి వారముగా ఉండేలాగా మనం వీటిని ఉపయోగించుకోవాలి. కనుక మీరందరూ శ్రద్ధగా వాక్యం వింటారా? గట్టిగా చెప్పాలా? నాకు వినపడట్లేదు. వింటారా? ముందున్న వాళ్ళు 4-5 చెప్తున్నారు. ఒకసారి సభ అంతా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. రాజ్య సువార్త ప్రకటించు సభకు జయము. రాజ్య సువార్త ప్రకటించు సభకు జయము. క్రీస్తులో అన్ని చోట్ల, క్రీస్తులో అన్ని చోట్ల వారికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చదువుకుందాం. కాబట్టి అమ్మ మైక్లో చదవండి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడుండక మానడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అంతరంగమును ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జ్ఞానమయ్యున్న దేవా, జ్ఞానము గల నీ సంగతులను వివరించుకొనగలిగినటువంటి వెలిగింపు నాయందును మాయందును లేనటువంటి దయ్యున్నది గనుక ఈ సమయమందు మా వట్టి మట్టి జ్ఞానములను మీ పాదముల క్రింద అణచివేసి మీ ఆత్మజ్ఞానమును మాకు దయచేసి సవివరముగా మా అంతరంగములో ఇముడ్చుకొనునంతగా, ఆత్మీయ జీవనాభివృద్ధి నిమిత్తమై పరుగులు తీయునంతగా త్వరలో నిన్ను చేరుకొని కలుసుకొని దొరలవునటువంటి స్థితి మాకు మీరే స్వయముగా బోధించమని మా మంచి బోధకుడయ్యున్న యేసునామలు అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు శ్రద్ధగా దేవుని మాటల మీద ధ్యాస ఉంచితే ప్రభువు మీతో మాట్లాడాల్సినవి మాట్లాడతారు. మీరు దిక్కులు చూస్తే దేవుడు మీతో మాట్లాడేటటువంటి మాట మీ దాకా చేరదు. అందుకే దేవవాక్య నిజము, దిక్కులు చూడకు. దేవుని మాటలు మనము వినడం వల్ల, ఇందాక అయ్యగారు చెప్పారు, మార్పు పొందడానికి అవకాశం కలుగుతుంది. మనము మారడానికి,
మన కుటుంబాలు మారడానికి, మన బిడ్డలు మారడానికి, మన ప్రాంతం మారడానికి, మనకు కలిగి ఉన్న సమస్తమును కూడా మంచిదైనటువంటి స్థితిలో మార్పు చెందడానికి అవకాశము దేవుని యొక్క మాట వినడం ద్వారా మనకు లభించేటటువంటిది అయి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, అమ్మా చెప్పండి, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివాడు ఉండక మానడు. ఇది స్వయముగా దేవుని వలన ఒక సంతతికి, ఒక జనాంగానికి, ఒక వంశానికి లేక ఒక కుటుంబానికి అనుగ్రహింపబడినటువంటి వాగ్దానము. ఎవరిచ్చారు ఈ వాగ్దానం? ఏమ్మా మాట్లాడాలి మీరు. ఎవరిచ్చారు ఈ వాగ్దానం? దేవుడే స్వయముగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి అంతటికి కూడా ఒక చక్కని వాగ్దానాన్ని ఇచ్చారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నా సన్నిధిలో తరతరములో కూడా నిలిచి ఉండదగినటువంటి గొప్పదైనటువంటి స్థితి. ఎంత గొప్ప భాగ్యము! నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. దేవుడు మనతో సహవాసం చేయడానికి మనకి ఏమిచ్చాడు? ఏమ్మా, దేవుడు మనతో సహవాసం చేయడానికి మనకేమిచ్చాడు? మీ చేతిలో ఉన్నాయి కదా గ్రంథాలు, ఒకసారి ఎత్తి చూపించండి అందరూ కూడా. పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చాడు. మనము తిరిగి దేవునితో సహవాసం చేయడానికి ఏమి ఏర్పరిచారు అమ్మా? మనము తిరిగి దేవునితో సహవాసం చేయడానికి ప్రార్థన ఏర్పాటు చేసి ఇచ్చాడు. సంఘముతో సహవాసం చేయడానికి ఏం ఏర్పరిచారు? దేవాలయ ఆరాధన మనకిచ్చారు. అలాగే ఇతరులైనటువంటి వారితో సహవాసం చేయడానికి దేవుడు మనకేం ఏర్పరిచారు? స్వార్థ పని, ఈ యొక్క బహిరంగ కోటాలు. మరి పరిశుద్ధులతోటి, పరలోక వాస్తవ్యులతోటి సహవాసం చేయడానికి దేవుడేమిచ్చారు? మాట్లాడలేదు మీరెవరు. ఎవరు దీనికి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఆ అనుభవము మనకు లేకుండినటువంటిది అయి ఉన్నది కనుకనే. కానీ ఆ భాగ్యము ఈ రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు సంతతికి దేవుడు అలాగిచ్చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాగ్దానాలు పలు రకాలు ఉంటాయండి. పలు రకాల వాగ్దానాలలో వీరికి అనుగ్రహింపబడినటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, అవి సర్వసాధారణంగా మనము చెప్పుకున్నట్లయితే ఆ వాగ్దానాలు ఎలాంటివి అని అంటే, నిబంధన లేని వాగ్దానము. అంటే ఒక ప్రామిస్, షరతులే ఉండవు. నువ్వు ఎలాగున్నా సరే దేవుడు నీ పక్షాన ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఇంకొకటి నిబంధనలతో కూడినటువంటి వాగ్దానం. దీని విషయంలో ప్రభువు ఆయన మాట వింటేనే నీకు ఆయన చేయవలసిన దాన్ని చేస్తాడు. అలాగే వ్యక్తిగత వాగ్దానం, ఒక వ్యక్తికి మాత్రమే చేసేటటువంటి వాగ్దానం. అలాగే సమూహ వాగ్దానం, ఒక జనాంగానికి లేక ఒక గుంపుకు చేసేటటువంటి వాగ్దానం. లేక ఇంకొకటి ఆత్మీయ వాగ్దానం. ఇది ఏంటి అంటే రక్షణ, పరిశుద్ధాత్మ, నిత్య జీవము. ఇది ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటటువంటి వాగ్దానము. ఇంకొకటి భౌతిక వాగ్దానము. ఈ భౌతిక వాగ్దానంలో ఏమిటి అంటే ఆహారము, ఆరోగ్యము, భూమి, సంపద, ఇల్లు, సమస్తం అన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే తక్షణ వాగ్దానము, ఇప్పుడే జరిగిపోవాలి.
అలాగే భవిష్యత్తులో జరగబోయేటటువంటివి, వాటిని ఫ్యూచర్ ప్రామిసెస్ అని అంటారు. ఇక చివరిగా ఒడంబడిక, నేను నీతో ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇవన్నీ కూడా వాగ్దానాలలో పలు రకాలైనటువంటి వాగ్దానాలు. కానీ ఈ యెహోనాదాబు సంతతికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, లేక దేవుడు చేసినటువంటి వాగ్దానము ఎలాంటి వాగ్దానము అని అంటే సమూహ వాగ్దానము. ఇంకా ఏముంది? నిబంధనలతో కూడినటువంటి వాగ్దానము, షరతులతో కూడినటువంటి వాగ్దానము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యాన్ని ఈ కుటుంబము, వంశానికి, జనాంగానికి తరతరాలు కూడా దేవుడిచ్చారంటే అసలు దేవుని సన్నిధిలో ఏముంది? దేవుని సన్నిధి అంటే ఏంటి? అసలు సన్నిధి అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. సన్నిధి అంటే అర్థం, సన్నిధి అంటే ప్రజెన్స్ అంటారు, లేక ఉనికి అంటారు. దేవుని సన్నిధి అంటే ఆయన యొక్క ప్రత్యక్షత. ఈ దైవ సన్నిధిలో ఎవరెవరు ఉంటారని అంటే దేవుడు, మనిషి, అలాగే దైవ సంబంధీకులైనటువంటి దేవదూతలు, పరిశుద్ధులు ఉంటారు. మరి ఇలాంటి వారితో సహవాసం చేసేటటువంటి భాగ్యము ఈ వంశానికి దేవుడిచ్చారు. ఈ దైవ సన్నిధిలో నిలుచుట అను వాగ్దానములో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలు ఏంటి అని అంటే దేవునితో సంబంధం కలిగి జీవించటము, దేవుని సేవలో ఉండటము, పరిశుద్ధ జీవన స్థితిని కలిగి ఉండటము, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటము, అనుగ్రహ స్థితి అంటే కృపలో ఉండటము, ప్రియమైనటువంటి వారిగా ఉండటము, నిరంతరము కూడా పరిశుద్ధుల, దేవదూతల, పరలోక వాస్తవ్యులతో సహవాసం చేసేటటువంటి స్థితి. చూడండి, ఒక్క వాగ్దానములో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ 7 ఆశీర్వాదాలు నీకు నాకు ఉన్నాయా? ఏమ్మా, మనకి ఎలాంటి వాగ్దానాలు కావాలి? భౌతికమైనటువంటి వాగ్దానాలు, తక్షణ వాగ్దానాలు, భవిష్యత్తులో జరగబోయేటటువంటి వాగ్దానాలు. మనం ప్రభువు నుండి ఇలాంటి వాటినే కోరుకునేటటువంటి వారమై ఉన్నాము. కానీ ఈ జనాంగానికి, ఈ పిల్లలకి, ఈ వంశానికి, ఈ కుటుంబాలకు దేవుడు తన సన్నిధిలో నిలిచేటటువంటి దివ్యమైనటువంటి భాగ్యం ఎప్పటి వరకు తెలుసా? ఈ రోజు వరకు, రేపు వరకు, ఎల్లుండి వరకు, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు కాదు, తరతరాలకు కూడా నిలిచిపోయేటటువంటి గొప్పదైనటువంటి దీవెన. మరి వీరికి ఎలాగ వచ్చింది అని అంటే ఒకసారి చూద్దాం. ఆ 18వ వచనం చూడండి ఒకసారి. మరియు యిర్మీయా రేకాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి నా సన్నిధిలో నిలుచుటకు నేను మీకు అవకాశం ఇస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధిలో ఇంత దివ్యమైన భాగ్యాన్ని పొందుకోవడానికి వీరేం చేశారట? తన తండ్రి అయినటువంటి యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై జీవించారు. ఈనాడు ఎంతమంది మన తల్లిదండ్రులకు, సంఘ నాయకులకు విధేయులమై జీవిస్తూ ఉన్నాము? వారు జీవిస్తున్నాము అని లేదు, జీవించుచూ ఉన్నారని ఉంది అక్కడ, పాటిస్తూ ఉన్నారు. ఇంకా వారి యొక్క పూర్వీకుడు అయినటువంటి యెహోనాదాబు, వారి యొక్క తండ్రి అయినటువంటి యెహోనాదాబు మాటను బట్టి, ఆ మాటను అనుసరిస్తూనే ఉండుటను బట్టి ఎంత గొప్ప భాగ్యం వీరికి దక్కింది. ఇంతకీ ఆయన వీరికి విధించినటువంటి నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు ఏంటి అని అంటే, ఒకానొక దినానట దేవుడైనటువంటి యెహోవా యిర్మీయా గారితోటి ఇలాగ అన్నారు, అబ్బా యిర్మీయా, నీవు రేకాబీలలో కొంతమందిని నా మందిరములో ఉన్నటువంటి
ఒక ప్రత్యేకమైనటువంటి గదిలోనికి తీసుకొని రా. అక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీవు రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా. ఒకే ఒక మాట చెప్పాడు వారికి, ఇర్మియా గారికి. ఏమనంటే, వారందరినీ కూడా నా మందిరంలోనికి పిలిచి ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి వారికి త్రాగడానికి ద్రాక్షారసము ఇవ్వు. అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు. దేవుడు చెప్పిన దాని ప్రకారము ఎందుకయ్యా అని ఆయన ప్రశ్నించలేదు, ఏమీ అడగలేదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, అంతే. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎవరైతే దేవుని మాట చెప్పినట్లుగా చేస్తారో వారే దేవుని యొక్క శిష్యులు అవుతారండి. ఆ గదిలోనికి తీసుకొని వెళ్ళి వారి ముందు ఆ ద్రాక్షారసమును పెట్టి త్రాగమన్నాడు ఈయన, దేవుని యొక్క మాట చొప్పును బట్టి. అప్పుడు వారు ఏం చేశారో చూద్దాం ఒకసారి. 5వ వచనంలో ఉంటుంది, నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము తాగకూడదని ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అసలు వారి యొక్క దాన్ని ఏమంటారు, లోబడేటటువంటి తత్వం. యెహోనాదాబు ఎక్కడ కనిపిస్తాడు మనకనంటే, మొట్టమొదట రాజుల గ్రంథంలో కనపడతాడు. ఆ రాజుల గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం వరకు వచ్చేసరికి సుమారుగా 13 పుస్తకాలు దాటి ఇక్కడికి రావాలి. ఆయన ఉన్నటువంటి కాలానికి వీరు ఉన్నటువంటి కాలానికి 200 సంవత్సరాలు ఉందన్నమాట తేడా. తమ నాయకుడైనటువంటి వంశ నాయకుడైనటువంటి ఆ యొక్క యెహోనాదాబు లేనప్పటికీ కూడా ఆయన మాటను బట్టి ఈ ప్రజలు, ఈ వంశము వారు, ఈ సంతతి వారు నేటికి కూడా దాన్ని ఏం చేస్తున్నారు, పాటిస్తూ వస్తున్నటువంటి వారు. అంటే తండ్రి మాట విషయమై వారు ఎంత విధేయత కలిగి జీవించుచున్నారో చూడండి ఒకసారి. ఇంకా వారికి ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములని గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించిన కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుట లేదు. పురుషులు మాత్రమే కాదండి, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ, మా పిల్లలు కానీ, మా మనవులు కానీ, మా వంశములోనున్నటువంటి వారు ఎవరము కూడా మేము మా తండ్రి ఆజ్ఞను బట్టి మేము త్రాగుట లేదు. దీనిని బట్టి మనం గమనించినట్లయితే వారి తండ్రి అయినటువంటి యెహోనాదాబు ఎంత డిసిప్లైన్డ్గా వారిని పెంచాడో మనకు అర్థమవుతుంది. చాలా డిసిప్లైన్తో వారిని పెంచాడు. వీళ్ళ డిసిప్లైన్కి, వీరి కలిగినటువంటి ఆ లక్షణాలకు దేవుడేమైపోయాడు, ముగ్ధుడైపోయాడు. వీరు కలిగి ఉన్నటువంటి ఈ స్థితి ఎంతో పరిశుద్ధతతో కూడినటువంటిదై ఉన్నది. లోకములో అనేకులైనటువంటి వారు మనుష్యులను ఆకర్షించాలని కోరుకుంటారు. అతడు నాకు ఆకర్షింపబడాలి, నా వాక్యానికి ఆకర్షింపబడాలి, నా పాటకు ఆకర్షింపబడాలి, నేను వాయిద్యం ప్లే చేస్తుంటే దానికి ఆకర్షింపబడాలి, నేను జరిగించేటటువంటి ప్రతి కార్యక్రమం విషయమై ప్రజలు ఆకర్షింపబడాలి. సర్వసాధారణంగా నరులలో ఉండేటటువంటి స్వభావం ఇదా కాదా? ఇదేనా కాదా? ఇదే. అందుకే భక్తులు రాస్తారు, నానా వర్ణాల పువ్వుల్ నరదృష్టినాకర్షించు మానవా శుద్ధి ప్రభుని
మదినాకర్షించు మానవా శుద్ధి ప్రభుని మదినాకర్షించు. నానా విధములైనటువంటి రంగులంట మనుషులైనటువంటి వారి దృష్టిని ఆకర్షిస్తే ప్రభుని ఆకర్షించేది ఏంటట? శుద్ధి. అలాంటి శుద్ధి క్రమములో తన బిడ్డలైనటువంటి వారిని, తన కుటుంబీకులను, తమ పిల్లలను ఎవరు పెంచారు? యెహోనాదాబు పెంచాడండి. వీరు ఉదాహరణగా ఉన్నారు, ఒక జనాంగానికి ఉదాహరణగా ఉన్నారు. వారిని చూపించి దేవుడు ఏమంటున్నారంటే, వారిని చూడండి ఒకసారి, వారు ఎలాగున్నారో, మీరు చూడండి ఎలాగున్నారో. వీళ్ళు దేవుని యొక్క ఏర్పాటు జనాంగం కూడా కాదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కేవలము వారితో కలిసి జీవించారు, వారితో కలిసి జీవించారు అంతే. మొదటి రాజుల గ్రంథము, క్షమించాలి, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. 15వ వచనం. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడి తన చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథం మీద అతను ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారు అతన్ని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనుకు వచ్చి, చాలు ఈ యెహూ అనేటటువంటి ఆయన కొన్ని తాకీదులను ఆహాబు ఇంటి వారికి పంపించి వారికి చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చిన తరువాత మరి ఈ మార్గ మధ్యంలో ఈయనను కనుగొన్నాడు. ఎవరిని అని అంటే యెహోనాదాబును కనుగొన్నాడు. ఆయనను చూచి కుశల ప్రశ్నలు అడిగి, నీ మీద నాకున్నట్లు నా మీద నీకున్నదా అని అడిగితే ఉన్నది అని చెప్పినప్పుడు తన చేతిలో చేయిచ్చి రథమును ఎక్కించుకొని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు చెప్పండి ఆయన్ని? దేవుని పట్ల నాకున్నటువంటి ఆసక్తిని నువ్వు చూడడానికి రమ్మని పిలిచినప్పుడు నేను రాను అని ఆయన అన్నాడా? అనలేదు. వెంటనే ఆయన చెయ్యి అందుకొని రథం ఎక్కి వెళ్ళిపోయారు. ఈనాడు ఎంతమంది దేవుని నామమున జరుగుతున్నటువంటి ఈ కూటములలో దైవజనులైనటువంటి వారు ప్రభు విషయమై కలిగినటువంటి ఆసక్తితో కూడా పాలు పంపులు కలిగి ఉన్నారు. అయా ప్రభు పని చేద్దాం, ప్రభు స్వార్థను ప్రకటిద్దాం, ప్రభు యొక్క రక్షణ అందరికీ కూడా అందేలాగా చేద్దాం, ప్రభువులో అందరూ ఫలించేటటువంటి విధముగా మనము ప్రయాసపడదాము రండి అని ఆ దైవజనుని చేయి మీకు ఇచ్చినప్పుడు ఎవరైనా ఇదిగోండి అయ్యా అని మీ చేయిని ఎప్పుడైనా ఆయన చేతిలో పెట్టి వచ్చేసారా? ఇది మనం ఆలోచించదగినటువంటి విషయం. ఆయనతో పాటు ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంతకు ఆయన ఏం చేశాడంటే బయలు దేవతల విగ్రహాలను, బయలును పూజించేటటువంటి వారిని అందరినీ కూడా సమూలముగా నాశనము చేసేటటువంటి విషయంలో కడ వరకు కూడా ఈ యెహోనాదాబు ఎవరితో నిలబడ్డాడు? యెహూతో నిలబడ్డాడు. కడ వరకు నిలబడ్డాడు. వాస్తవానికి వీరు దేవుని యొక్క ఏర్పాటు ప్రజలు కాదు, కానీ వారితో కలిసి జీవించారు. ఆ చరిత్ర చాలా పెద్దది. కేనీయుల సంతానములో నుండి వీరు బయటకు వచ్చారు. వారి వంశములో ఒక భాగం వీరు. మోషే గారితో